సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పులిపిర్ల సమస్య తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పులిపిర్లు ఈ సమస్య ఎక్కువ శాతం మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి చర్మానికి సంబంధించినటువంటి సమస్య. ఇది ఒక రకమైనటువంటి వైరస్ అనేటువంటి క్రిమి వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా ఈ పులిపిర్ల సమస్య రావచ్చు. మొట్టమొదటగా ఎక్కువ శాతం మందిలో పులిపిర్లు ఒక అంటే నువ్వు గింజ ప్రమాణంలో ఉండేసేసి క్రమక్రమంగా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా పులిపిర్లలో ఎక్కువ శాతం పులిపిరినప్పుడు కాస్తో కూస్తో కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది, కానీ దీనివల్ల ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. అంతేకాకుండా మరి 100లో దాదాపు 90% మందిలో కూడా ఈ పులిపిర్లు ఎలాంటి హాని చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక 10% మంది కూడా ఇది హాని చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటూ ఉంటుంది. ఈ పులిపిర్లు నేను చెప్పినట్లు వైరస్ వల్ల కలుగుతాయి. ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అంటువ్యాధి కాబట్టి మరి జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ముఖ భాగంలో ఉండొచ్చు, మెడ భాగంలో ఉండొచ్చు, అదే వీపు భాగంలో ఉండవచ్చు, దేహంలో ఎక్కడైనా ఈ యొక్క పులిపిర్ల సమస్య కలగవచ్చు అనమాట. ఈ పులిపిర్ల సమస్య ఉన్నప్పుడు, ఆ పులిపిర్లు ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి ప్రమాణంలో నువ్వు గింజ ప్రమాణం నుంచి పెద్దగా ఉండేసి కుంకుడు గింజ ప్రమాణం వరకు ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ శాతం మందిలో నలుపు రంగులో ఈ పులిపిర్లు ఉంటాయి. కొద్ది శాతం మందిలో మాత్రము నలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంలో, కొద్ది శాతం మందిలో నలుపు అదేవిధంగా ఈ యొక్క నసంపొడి రంగు కలరు ఎరుపు కలిసినటువంటి వర్ణంలో కొంతమందికి ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఈ విధంగా పులిపిర్లు రకరకాల రంగులు కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మరి ఈ పులిపిర్ల సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలంటే బాగా నిదానంగా రాసుకోండి. టంకణ భస్మ, ఇది ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. టంకణ భస్మ, దాన్ని ఉదాహరణకి ఒక 5 గ్రాములు తీసుకున్నారనుకోండి. అదేవిధంగా సున్నం, పొడి సున్నం కూడా ఒక 5 గ్రాములు తీసుకోండి. దీంతోపాటు వంట సోడా, మన ఇంట్లో వంట సోడా వాడుకుంటూ ఉంటాం కదా, ఆ వంట సోడా కూడా ఒక 5 గ్రాములు తీసుకోండి. అంటే టంకణ భస్మం ఎంత తీసుకుంటారో మిగతా పదార్థాలు కూడా అంతే తీసుకోవాలన్నమాట. టంకణ భస్మం మీరు 1 గ్రాము తీసుకున్నారనుకోండి, మిగతా పదార్థాలు కూడా 1 గ్రాము తీసుకోవాలి. సో ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక చోట నిలువ ఉంచుకొని తగినంత ఈ యొక్క పౌడర్ని కాస్త నిమ్మరసం లేదా కాస్త కొబ్బరి నూనె కలిపేసేసి రంగరించేసేసి క్రీమ్ లాగా తయారు చేసుకొని పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో, పులిపిర్లు బేస్ ఎక్కడైతే ఉందో ఆ భాగంలో అప్లై చేసి పై భాగం అంతా అప్లై చేసేయాలన్నమాట. ఈ విధంగా అప్లై చేసేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అన్న తర్వాత తుడిచేసినా సరిపోతుంది, లేకపోతే అలాగే ఉంచేసినా సరిపోతుంది అనమాట. కాబట్టి అవసరమైతే రెగ్యులర్గా 2-3 రోజులు వాడుకోవచ్చు, అవసరాన్ని బట్టి 4-5 రోజులు కూడా వాడుకోవచ్చు. లేకపోతే 1-2 పూతలకే మరి ఆ భాగం అంతా నల్లగా అయిపోయేసేసి మరి ఆ సమస్య తగ్గిపోతుందని మనకు అనిపించినట్లయితే అలాగే వదిలేసేస్తే 4-5 రోజులకంతా అది ఊడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఏదన్నా చిన్న గాయంలాగా అయితే అక్కడ పసుపు అదేవిధంగా తేనె కలిపేసి అప్లై చేస్తే సరిపోతుంది, లేదా మంచి తేనె అప్లై చేసినా అది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క ప్రయోగాన్ని మాత్రం కంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో, కంటి భాగంలో పులిపిర్లు ఉన్న చోట మాత్రం వాడకూడదు, మిగతా చోట కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా శరీరంలో మరీ ఎక్కువగా భాగాల్లో ఉన్న చోట కూడా వైద్యుని పర్యవేక్షణ లేకుండా, ముఖ్యంగా ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాడుకోకూడదు అనమాట. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ యొక్క ఔషధాన్ని పైపూత మందుగా వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మరి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ పులిపిర్ల సమస్య కలుగుతూ ఉంటుంది. కాబట్టి పులిపిర్ల సమస్య మనం ఒకచోట ఈ యొక్క పైపూత మందుగా అప్లై చేస్తే అక్కడ తగ్గిపోతుంది. మరి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి మరలా వేరే చోట వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పులిపిర్ల సమస్య మరలా రాకుండా ఉండేందుకు కడుపులో కూడా కొన్ని రకాలైనటువంటి ఔషధాలు వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే 50 గ్రాములు ఆమ్ల చూర్ణం, అంటే ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి, పసుపు పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి, బెల్లం పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. మొత్తము 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 150 గ్రాముల ఔషధాన్ని బాగా కలిపేసి ఒక గాసీసారు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 1/2 టీ స్పూన్ పొడి నుంచి 1/2 టీ స్పూన్ పొడి వరకు, అంటే మ్యాక్సిమం సమస్య మరీ తీవ్రంగా ఉంటే 1/2 టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు, లేకపోతే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. 100 ml తాజా పల్చటి మజ్జిగలో కలిపేసి తీసుకుంటుండండి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి మరలా ఈ యొక్క పులిపిర్ల సమస్య పునరావృతం కాకుండా కూడా ఉండేందుకు నేను చెప్పినటువంటి ఔషధం సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో మరి ఈ యొక్క
ఆహార ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది అనమాట. మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీంతోపాటు సమస్య మరీ ఎక్కువగా ఉంటే కడుపులోకి మరి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి కొన్ని రకాల ఔషధాలు కూడా వాడుకోవచ్చు. ఎలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ పులిపిల్ల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు అంటే మొట్టమొదటి ఔషధం బాగా నిదానంగా రాసుకోండి. నిష ఆమలకి అంటే పసుపు ఉసిరికతో కలిపి తయారు చేస్తారనమాట. కాబట్టి ఈ పసుపు ఉసిరిక బెల్లంతో కలిపి తయారు చేసుకోవడం ఇబ్బందిగా ఉండి తయారు చేసుకోవడం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కడుపులోకి వాడేటువంటి ఔషధాన్ని వాడుకున్నా సరిపోతుంది అనమాట. కాబట్టి నిష ఆమలకి పసుపు అదేవిధంగా ఉసిరికతో కలిపి తయారు చేసినటువంటి ఔషధం మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మాత్రల రూపంలో దొరుకుతుంది కాబట్టి రోజు ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర మింగేసేసి దీంతోపాటు ఖదిరారిష్ట అనేటువంటి ఔషధాన్ని వాడుకోవాలి. ఖదిరారిష్ట బాగా నిదానంగా రాసుకోండి. ఇది ఒక రకమైనటువంటి లిక్విడ్ అనమాట. ఈ ఖదిరారిష్ట అనేటువంటి ఔషధాన్ని 10 ml లేదా 15 ml యొక్క లిక్విడ్ ద్రవరూప ఔషధంలో 10 to 15 ml అంటే సమానంగా నీళ్లు కలిపేసేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని నిషామలకి అనేటువంటి ట్యాబ్లెట్ మింగిన తర్వాత ఆ యొక్క లిక్విడ్ను సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు అంటే 3 మాసాలు కానీ 4 మాసాలు కానీ అవసరమైతే మరి ఎక్కువ రోజులు కానీ వాడుకోవడం వల్ల ఈ సమస్య మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా మనకి సదా ఈ యొక్క ఔషధ తత్వాలు దేహంలో ఉంటూ కాపాడుతూ ఉంటాయి. చూశారు కదా ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని పులిపిల్ల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.